యువశక్తి భవిష్యత్తు పారిశ్రామికవేత్తల సదస్సు, మన యువశక్తి సదస్సు యొక్క ముఖ్య లక్ష్యాలు మేజర్గా ఏమిటంటే స్థానికంగా ఉపాధి కల్పన. గ్రాడ్యుయేట్ పూర్తయిన మన ఆంధ్రప్రదేశ్లో ప్రతి 5గురిలో 4 మంది, 4 నుంచి 4.5 మంది, అంటే ప్రతి 1,00,000 మందిలో 80,000 మంది వెళ్ళిపోతున్నారు, 80%. అలాగా సంవత్సరానికి 5 లక్షల మంది గ్రాడ్యుయేట్స్ ఉత్తీర్ణులు అవుతూ ఉంటే అందులో 4 లక్షల నుంచి 4.5 లక్షల మంది వివిధ రాష్ట్రాలకి, వివిధ సిటీస్కి ఉపాధి కోసం వలస వెళ్ళిపోతున్నారు. అలాగే మన విశాఖపట్నాన్ని 100 బిలియన్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడానికి ఒక కార్యాచరణ రూపొందించబడింది. డిజిటల్ యుగం వైపు మన యువతను నడిపించడమే ఈ యువశక్తి సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశము. కృత్రిమ మేధస్సు, అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన, డిజిటల్ మార్కెటింగ్ పైన యువతకి కొంతవరకు శిక్షణ నిర్వహిస్తూ మన యువతని రాబోయే కాలానికి కాబోయే ఉద్యోగులుగా తయారు చేయడమే ఈ యువశక్తి సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం. దీని ద్వారా మన విశాఖపట్నం ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థ దాదాపు $44-45 బిలియన్ ఉంది. దీనిని 100 బిలియన్ల ఆర్థిక వ్యవస్థగా రూపొందించవచ్చు బై ద ఇయర్ 2030. 2030 సంవత్సరం వచ్చేటప్పటికి మన 44-45 బిలియన్ల ఆర్థిక వ్యవస్థ ఉన్న విశాఖపట్నాన్ని 100 బిలియన్ల ఆర్థిక వ్యవస్థగా రూపొందించవచ్చు. దానికి ఏ విధంగా రూపొందిస్తామో అనేది చెప్పడానికే ఈ యువశక్తి సదస్సు యొక్క ముఖ్య లక్ష్యము. ఇందులో మన 100 బిలియన్ల ఆర్థిక వ్యవస్థగా విశాఖపట్నాన్ని రూపొందించే భాగంలో మేజర్గా మన విశాఖపట్నంలోని వివిధ సంస్థలు, వివిధ పరిశ్రమల్లో పనిచేసే ఉద్యోగులు, ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్య దాదాపుగా మాకు అందిన సమాచారం మేరకు 2.25 లక్షల మంది ఉద్యోగులు మన విఎంఆర్డిఏ విశాఖపట్నం మున్సిపల్ అర్బన్ డెవలప్మెంట్ ఏరియా కింద వస్తుంది ఇదంతా. దీంట్లో 2.25 లక్షల మంది ఉన్నారు. ఈ 2.25 లక్షల మంది ప్రజెంట్ ఉద్యోగుల నుంచి 2030 కల్లా 4.5 లక్షల నుంచి 5 లక్షల మంది ఉద్యోగులు కానీ చేస్తే ఈ 100 బిలియన్ల ఆర్థిక వ్యవస్థని మనం చేయవచ్చు. మన విశాఖపట్నాన్ని 100 బిలియన్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దవచ్చు. తద్వారా మేధో వలసల్ని మనం అరికట్టవచ్చు. మీకు ఇందాకే చెప్పాను, ఆంధ్రప్రదేశ్ నుంచి గత 12 సంవత్సరాలలో దాదాపుగా 50 లక్షల మంది పట్టభద్రులు వలస వెళ్ళిపోయారు. మన విశాఖపట్నం పరిసర ప్రాంతాల నుంచి ప్రతి సంవత్సరం 1,00,000 నుంచి 1,12,000 మంది గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ మరియు వివిధ ప్రొఫెషనల్స్ కోర్స్ చేస్తున్న వాళ్ళు వస్తున్నారు. వీళ్ళలో ఎంతమందికి మనం ఉపాధి కల్పిస్తున్నాం? లెస్ దాన్ 20%. సో ఈ చుట్టుపక్కల వస్తున్న వాళ్ళ నుంచి కనీసం 50% కానీ మనం ఉపాధి కల్పించగలిగితే వచ్చే 5 నుంచి 6 సంవత్సరాల్లో అదనంగా ఇంకొక 2 నుంచి 2.5 లక్షల ఉద్యోగాలు కానీ సృష్టిస్తే ఈ 100 బిలియన్ల ఆర్థిక వ్యవస్థను మనం సాధించగలం. మన మానవ వనరులు, మన ప్రకృతి వనరులు, ముఖ్యంగా మన ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న మానవ వనరులు, ప్రకృతి వనరులు వేరే ప్రాంతాల అభివృద్ధికి ఉపయోగపడుతున్నాయి కానీ మన ప్రాంతానికి ఉపయోగపడడం లేదు. మన ప్రాంతానికి ఉపయోగపడే విధంగా చేసుకోవాలంటే ఈ మేధో వలసలను ఆపి లోకల్గా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయవలసిన అవసరం ఉంది. తద్వారా డెఫినెట్గా ఈ 100 బిలియన్ల ఆర్థిక వ్యవస్థ, విశాఖపట్నం 100 బిలియన్ల ఆర్థిక వ్యవస్థను మనం 2030 కల్లా సాధించగలం. ఈ 100 బిలియన్ల ఆర్థిక వ్యవస్థ విశాఖపట్నాన్ని 2030 కల్లా సాధించడానికి ముఖ్యంగా మన యువత పాత్ర ఏంటంటే, యువత ఎప్పుడు ప్రజెంటు రెగ్యులర్గా వాళ్ళు
ఇండస్ట్రియల్ ఇంటర్న్షిప్ కోసం వేరే వేరే డిఫరెంట్ ఇండస్ట్రీస్ మన విశాఖపట్నం చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లోకి వెళ్ళడం జరుగుతుంది. అక్కడికి వెళ్ళి ఆ ఇండస్ట్రీస్ ప్రజెంటు వాళ్ళు రెగ్యులర్ యాక్టివిటీస్లోనే అక్కడ కార్మిక వ్యవస్థ అంతా పనిచేస్తుంది. ఆ కార్మిక వ్యవస్థతో మాట్లాడి ప్రజెంట్ వాళ్ళు ఏమి టెక్నాలజీస్ వాడుతున్నారు, ఆ టెక్నాలజీస్కి అప్గ్రేడ్ ఎంతవరకు వచ్చింది, ప్రపంచవ్యాప్తంగా అదే టెక్నాలజీస్ వాడుతున్నారా, లేదనుకుంటే ఏమైనా టెక్నాలజీ అప్గ్రేడ్ అయ్యారా, ఏమైనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ టెక్నాలజీస్ ఆ పర్టికులర్ యాక్టివిటీస్లో ఏమైనా ఉందా అనేది ఈ విద్యార్థులు ఇంటర్న్షిప్కి వెళ్ళే ఆ పరిశ్రమల దగ్గర వాళ్ళ దగ్గర నుంచి ప్రస్తుతమున్న పద్ధతులను తెలుసుకొని దానికి సాంకేతికత, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికత లేదనుకుంటే మిషన్ లెర్నింగ్ సాంకేతికత దానికి అప్లై చేయడం ద్వారా కొంతవరకు ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ని పెంచవచ్చు. దీనికి ఈ ప్రస్తుతమున్న యువత ఈ వైపుగా ఆలోచించి ఆటోమేషన్ వైపుగా మన విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో ఉన్న ఇండస్ట్రీస్ని కానీ ముందుకు తీసుకెళ్ళగలిగితే తద్వారా కొన్ని వేల ఉద్యోగాల్ని మనం కల్పించవచ్చు. అలాగే ప్రతి విద్యార్థి ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌గా, అంటే రెగ్యులర్గా ఉన్న ప్రాసెస్ని మనం సాంకేతికతతో అప్గ్రేడ్ చేస్తున్నాం. అప్గ్రేడ్కి మీ దగ్గర ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడో, మిషన్ లెర్నింగ్ రిలేటెడో, లేదనుకుంటే మీ పర్టికులర్ కోర్ విద్యలో ఏదైతే నేర్చుకున్నారో దాన్ని ఆ ఇండస్ట్రీస్కి అప్లై చేసే విధంగా మీరు ఇంటర్న్షిప్లో మీరు వాళ్ళకి మీరు వాళ్ళకి సూచనలు ఇచ్చే విధంగా మీరు తయారవ్వాలి. ఎప్పుడైతే అలా తయారవుతారో మీరు మీ పర్టికులర్ సబ్జెక్ట్లో నిష్ణాతులుగా ఉంటూ ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌గా బయటకు వచ్చే అవకాశం ఉంది. డిగ్రీ అవ్వగానే బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. ప్రతి విద్యార్థి ఈ విధంగా కానీ ఆలోచిస్తే డెఫినెట్గా మనం ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, లోకల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, నేటి విద్యార్థులే రేపటి పారిశ్రామికవేత్తలు అనే స్లోగన్కి మనం న్యాయం చేకూర్చిన వాళ్ళం అవుతాం. మీకు ఇప్పుడే చెప్పినట్టు మన విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో దాదాపుగా 2.25 లక్షల మంది డైరెక్ట్గా ఉద్యోగాలు చేస్తున్నారు. అంటే ఇది ఇండైరెక్ట్గా 10 లక్షల ఉద్యోగాలకు సమానం. అంటే మొత్తం మన విఎంఆర్డీఏ పరిధిలో 40 నుంచి 45 లక్షల మంది పీపుల్కి ఈ 2.5 లక్షల మంది ఉద్యోగులే డైరెక్ట్ ఎంప్లాయీసే మేజర్గా ఫీడ్ ఇస్తున్నారనమాట. అంటే డైరెక్ట్గా 2.5 లక్షల మంది ఎంప్లాయ్మెంట్ అంటే ఇండైరెక్ట్గా అది 10 లక్షల మంది ఎంప్లాయ్మెంట్తో సమానం. ముఖ్యంగా చూసుకుంటే మన విశాఖపట్నం ఏరియాలో కాఫీ క్లస్టర్ ద్వారా దాదాపుగా ఒక 5,000 మంది పనిచేస్తున్నారు, ఇది డైరెక్ట్ ఎంప్లాయ్మెంటు. అలాగే స్టీల్ క్లస్టర్లో కూడా కొన్ని వేల మంది ఉపాధి పొందుతున్నారు, ఇంచుమించు ఒక 70,000 నుంచి 80,000 మంది. అలాగే జవహర్లాల్ నెహ్రూ ఫార్మా సిటీ అనేది మన పరవాడ దగ్గర ఉంది. ఇది దాదాపుగా ఒక 20,000 ఎకరాల్లో ఉంది. దీని ఇన్వెస్ట్మెంట్ ఇంచుమించు 75,000 crores. దీని ద్వారా డైరెక్ట్గా ఎంప్లాయ్మెంట్ 30,000 మంది ఉన్నారు దీంట్లో ఎంప్లాయ్మెంట్ పొందిన వాళ్ళు. అలాగే మిగిలిన విశాఖపట్నం, ఇటు పైడి భీమవరం ఈ ఏరియాలో ఓవరాల్గా చూసుకుంటే ఫార్మా రంగాల్లో ఇంకొక 20,000 మంది, అంటే ఫార్మా పరిశ్రమల ద్వారా విశాఖపట్నం సరౌండింగ్ ఏరియాస్లో దాదాపుగా 50,000 మంది డైరెక్ట్గా ఎంప్లాయ్మెంట్ పొందుతున్నారు. అలాగే అగ్రికల్చర్, సీ ఫుడ్, అదర్ ఫుడ్ ప్రాసెసింగ్ ఏరియాస్లో డైరెక్ట్గా ఒక 50,000 మంది ఎంప్లాయ్మెంట్ పొందుతున్నారు. అలాగే విశాఖపట్నం హెవీ ఇండస్ట్రీస్ లైక్ బిహెచ్ఈఎల్, హెచ్పిసిఎల్ ఇలాంటి ఇండస్ట్రీస్లో దాదాపుగా ఒక 20,000 మంది డైరెక్ట్గా ఎంప్లాయ్మెంట్ పొందుతున్నారు. అలాగే టెక్స్టైల్ రంగంలో కూడా మన విశాఖపట్నం చాలా ముందుంది. దాదాపుగా ఈ టెక్స్టైల్ రంగంలో
25,000 మంది ఉపాధి పొందుతున్నారు. అందులో ఒక బ్రాండిక్స్లోనే ఇంచుమించు 15,000 మంది మహిళలు ఉపాధి పొందడం జరుగుతుంది. అలాగే మన విశాఖపట్నానికి ఆర్థిక ఆయువు పట్టు స్టీల్ ప్లాంట్. ఈ స్టీల్ ప్లాంట్లో డైరెక్ట్గా ఎంప్లాయ్మెంట్ 20,000 మందికి ఉంటే కాంట్రాక్ట్ ద్వారా ఒక 15,000 మంది ఎంప్లాయ్మెంట్ ఉన్నారు. అలాగే స్టీల్ ప్లాంట్ ఎల్ఐడ్ ఇండస్ట్రీస్లో ఇంకొక 40,000 మంది పనిచేస్తున్నారు. అంటే ఒక స్టీల్ ప్లాంట్ ద్వారానే విశాఖపట్నానికి 80,000 మంది ఎంప్లాయ్మెంట్ వస్తుందన్నమాట. అలాగే మన ఐటీ రంగానికి వస్తే ప్రస్తుతం ఐటీ రంగం విశాఖపట్నంలో 20,000 ఉద్యోగాలు మాత్రమే కల్పిస్తుంది. కానీ ఐటీ రంగానికి చాలా మంచి భవిష్యత్తు ఉంది. చుట్టుపక్కల ఇండస్ట్రీస్కి ఐటీని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కానీ మనం అన్వయించుకోగలిగితే దాదాపుగా 1,00,000 నుంచి 1,50,000 ఉద్యోగాలు కల్పించగలం. ఈ స్థాయిలో ప్రతి ఇండస్ట్రీలో మన ఉద్యోగుల సంఖ్యని దాదాపుగా ఒక 2 చేయగలిగితే, లేదంటే ఎడిషనల్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ మార్కెటింగు ప్రజెంట్ ఉన్న ఇండస్ట్రీస్కి దానిని యాడ్ చేయాలి. సాంకేతికతను యాడ్ చేసి ఉత్పత్తిని పెంచిన తర్వాత దానికి మళ్ళీ డిజిటల్ మార్కెటింగ్ యాడ్ చేస్తే ఆటోమేటిక్గా ఆ ప్రొడక్ట్స్కి వాల్యూ ఎడిషన్ వస్తుంది. ఎప్పుడైతే వాల్యూ ఎడిషన్ వస్తుందో పరిశ్రమ యజమానులు కూడా మీరు కొంతవరకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. సో ఈ పాయింట్స్ అన్నీ బేస్ చేసుకొని ప్రస్తుతం చదువుతున్న యువత, ముఖ్యంగా మన విశాఖపట్నం తదితర ప్రాంతాల్లో చదువుతున్న యువత ఈ దిశగా కానీ ఆలోచిస్తే మన విశాఖపట్నంలో మనమే ఉపాధి కల్పించుకోగలం. అలాగే మన విశాఖపట్నం మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా దాదాపుగా 972 కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతం ఉంది. ఇంత సముద్ర తీర ప్రాంతం ఉన్నా మన ఇండస్ట్రియల్గా కొంతవరకు మాత్రమే 20 నుంచి 25% మాత్రమే వాడుకుంటున్నాం. ఇంకా 75% వాడుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మన విశాఖపట్నం తీర ప్రాంతం. దీంతోపాటు ఇప్పుడు కొత్తగా చెన్నై విశాఖపట్నం ఇండస్ట్రియల్ కారిడార్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అలాగే మన లోకల్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సపోర్ట్తో అభివృద్ధి చేయడం జరుగుతుంది. దీని ద్వారా కొన్ని లక్షల ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉంది. సాధకార ఆంధ్రప్రదేశ్ స్థానిక ఉపాధి వృద్ధితోనే సాధ్యమవుతుంది అని నేను అంటాను. సాధకార ఆంధ్రప్రదేశ్ స్థానిక ఉపాధి వృద్ధితోనే జరుగుతుంది అని నా నమ్మకం. అది మన ఆంధ్రప్రదేశ్ యువత చేతుల్లోనే ఉంది. ఈ యువశక్తి సదస్సును కానీ మనం జాగ్రత్తగా చేయగలిగితే ఇలాంటి సదస్సులు మన రాష్ట్ర వ్యాప్తంగా మరికొన్ని నిర్వహించి యువతని లోకల్గా ఉపాధి పొందేందుకు మనం కొంతవరకు వాళ్ళకి సపోర్ట్ చేయవలసిన అవసరం ఉంది. దానికి ఇక్కడ ఉన్న పెద్దలు కూడా చాలా వరకు నాకు సపోర్ట్ చేస్తున్నారు. గవర్నమెంట్ కూడా సపోర్ట్ ఇస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్తో కూడా మనం ఈ సదస్సుల నిర్వహణ మిగిలిన ప్లేసెస్లో కూడా చేయడానికి మేము ముందుకు వెళ్తున్నాం. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ యువత చేతుల్లోనే ఉంది. ప్రతి యువత లోకల్గా ఎంప్లాయ్మెంట్, లోకల్గా ఉద్యోగాన్ని సాధించుకోవడం కోసమే వాళ్ళు కానీ ఆలోచిస్తే, లేదా వాళ్ళు ఒక ఎంటర్ప్రెన్యూర్గా అవ్వడానికి కానీ ఆలోచిస్తే ఇప్పుడు నేను చెప్పిన విషయాలతో డెఫినెట్గా మన ఆంధ్రప్రదేశ్ ఉత్తమ ఆంధ్రప్రదేశ్గా తయారవుతుంది. అందుకోసమనే మా స్లోగన్ ఉపాధి ఆంధ్ర ద్వారానే ఉత్తమాంధ్ర సాధ్యం. ఈ సాంకేతిక యుగంలో హద్దులు లేని ఆవిష్కరణలు సాకారం చేసేలా మన యువతను సిద్ధం చేద్దాం. ఈ సాంకేతిక యుగంలో హద్దులు లేని ఆవిష్కరణలకు సాకారం చేసేలా మన యువతను సిద్ధం చేద్దాం. దానికి ఈ వైజాగ్లో నిర్వహిస్తున్న మన యువశక్తి సదస్సే ఒక నాంది. వైజాగ్ అద్భుతాలు సాధించడానికి సిద్ధంగా ఉంది. మన యువత ప్రతిభను పెంపొందించుకొని వారి సామర్థ్యంతో ముందుకు నడిపించాలి. ఆంధ్రప్రదేశ్ నుంచి
ప్రతిభావంతుల అయిన యువత వలసలను నిరోధించడం మనకు చాలా పెద్ద సవాలే. కానీ మన యువతకు మన రాష్ట్రంలో స్వరాష్ట్రంలోనే చక్కటి భవిష్యత్ ఏర్పాటు చేసేందుకు మనందరం కలిసి పనిచేస్తే ఈ యువశక్తి సదస్సు ద్వారా లోకల్గా ఎంప్లాయ్మెంట్ చేసుకోవడానికి మనకి చాలా అవకాశాలు ఉన్నాయి. ఈ అవకాశాలను మనం అందిపుచ్చుకోవాలి. స్థానిక ఉపాధికి సాధకారత విశాఖతో పాటు రాష్ట్రమంతటా స్థిరమైన ఉపాధి అవకాశాలను సృష్టించడంలో మన పాత్ర చాలా కీలకం. ఎందుకంటే మీకు ఇప్పుడే చెప్పాను, ప్రతి ఏటా ఆంధ్రప్రదేశ్ నుంచి 5 లక్షల మంది గ్రాడ్యుయేట్సు, పోస్ట్ గ్రాడ్యుయేట్సు అంటే పట్టభద్రులు వివిధ ప్రొఫెషనల్ కోర్స్ నుంచి చేస్తున్న వాళ్ళు వస్తూ ఉంటే అందులో దాదాపుగా 80% మంది ఆంధ్రప్రదేశ్ని విడిచి బయట సిటీస్కి, బయట రాష్ట్రాలకి ఉపాధి కోసం, జీవనోపాధి కోసం వలస వెళ్ళిపోతున్నారు. ఈ వలసలను నిరోధించి స్థానిక సాధికారత, స్థానికంగానే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలంటే మన యువతే ఒక పారిశ్రామికవేత్తలుగా ఆలోచించవలసిన అవసరం ఉంది. అది సాధ్యపడుతుంది. మీకు ఇప్పుడే చాలా అవకాశాల గురించి చెప్పాను. మన విశాఖపట్నం అలాగే మన ఆంధ్రప్రదేశ్లో చుట్టూ ఉన్న ఆపర్చునిటీస్ ఏమున్నాయి? అగ్రికల్చర్ రిలేటెడ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. అలాగే సాంకేతికతను జోడించి ఉన్న పరిశ్రమలకు సాంకేతికతను అలాగే డిజిటల్ మార్కెటింగ్ను మరికొంచెం ఎడిషనల్గా మనం థర్డ్ పార్టీని ఇస్తే తద్వారా ఉత్పత్తిని పెంచి అటు పరిశ్రమలకి సపోర్ట్ చేయొచ్చు, అలాగే మనం లోకల్గా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకోవచ్చు. వైజాగ్ ఆర్థిక శక్తి, విశాఖ $100 బిలియన్ ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుంది. ఇది 2030 కల్లా డెఫినెట్గా ఇక్కడున్న యువతతోనే సాధ్యపడుతుంది అని నేను చాలా బలంగా నమ్ముతున్నాను. మన యువత నిరంతర శ్రమ, అంకిత భావం మనం వాస్తవ రూపంలోకి తీసుకురావచ్చు. విభిన్న రంగాల పరిశ్రమలను ఆకర్షించడం ద్వారా, అంటే ఇక్కడ ఉన్న పరిశ్రమలతో పాటు డిజిటల్ మార్కెటింగ్ అలాగే ఐటీ ఫ్రెషర్స్కి ఎవరైతే జాబులు ఇస్తారో ఆ కంపెనీలను మనం ఇక్కడికి ఆకర్షించడం ద్వారా నూతన ఆవిష్కరణలకు ప్రోత్సాహం అందించడం ద్వారా అద్భుత ఆర్థిక వృద్ధికి మనం బాటలు వేయవచ్చు. సాంకేతిక రంగంలో ముందడుగు, మన చుట్టూ ఉన్న డిజిటల్ యుగంలో అపార అవకాశాలు ఉన్నాయి. అయితే వాటిని చేజిక్కించుకోవాలంటే మన యువతలో ఆ రకమైన ఆలోచనలు రావాలి. పారిశ్రామికీకరణ, ఎంటర్ప్రైనర్షిప్ రిలేటెడ్ థింకింగ్ రావాలి. ఏదైతే ప్రాబ్లం ఉంటుందో ఇండస్ట్రీలో కానీ లేదనుకుంటే మన చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో ఆ ప్రాబ్లంకి తగిన సొల్యూషను మనం ఇచ్చి ముందుగా మన లోకల్ ఏరియాలో దాన్ని ఎగ్జిక్యూట్ చేసి తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఎక్స్పాండ్ చేయాలి. తద్వారా వైజాగ్తో పాటు రాష్ట్రాన్ని నవశకం దిశగా నడిపించవచ్చు అన్నదే నా యొక్క ధ్యేయం. విశాఖ కేవలం ఒక నగరమే కాదు, అంతులేని అవకాశాల గని అని మనం ప్రపంచానికి చూపించవచ్చు. మన యువత ఊహలను నిజం చేయటానికి ఈ యువశక్తి సదస్సు సిద్ధంగా ఉంది. ఆవిష్కరణలు, పెట్టుబడులను ప్రోత్సహించే సంస్కృతిని పెంచడం ద్వారా, కొత్త పరిశ్రమలను ఆకర్షించడం ద్వారా మన నగరాన్ని పారిశ్రామిక వృద్ధి దిశగా మనం నడపగలం. తద్వారా వలసలను అడ్డుకట్ట వేసి, ముఖ్యంగా మేధో వలసలకు అడ్డుకట్ట వేసి ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రతిభావంతులైన
విద్యావంతుల్ని వలసపోయేటట్టుగా ప్రజెంట్ అయితే వ్యవస్థ ఉంది. దానిని కొంతవరకు మనం తగ్గించుకోగలం. చివరగా చెప్పేది ఏంటంటే, మన ముందున్న అవకాశాలని అందుకోవాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. మన యువతకు అద్భుత భవిష్యత్తుని, ఆవిష్కరణల అవకాశాలను అందించగలిగితే భవిష్యత్ ఆంధ్రప్రదేశ్ ప్రగతితో ప్రకాశిస్తుంది. ఆ దిశగా మనమంతా కలిసి పనిచేద్దాం. ఈ యువశక్తి సదస్సు ద్వారా ప్రపంచానికి, మన దేశానికి, ముఖ్యంగా మన తెలుగు యువతకి చెప్పాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ నుంచి దాదాపుగా 40 లక్షల మంది ఐటీ నిపుణులు ఉంటే ఆంధ్రప్రదేశ్లో 40,000 మంది కూడా లేరు. ఇప్పుడే చెప్పుకున్నాం. మన విశాఖపట్నంలో కేవలం 20,000 ఉన్నారు. మిగిలిన ఆంధ్రప్రదేశ్ అంతా కలిపి ఇంకొక 20,000 ఉన్నారు. సో ఆంధ్రప్రదేశ్ నుంచి 40 లక్షల మంది యువత ఉంటే ఆంధ్రప్రదేశ్లో 40,000 మంది కూడా లేరు. ఐటీ రంగంలో మనకి చాలా ఉజ్వల భవిష్యత్తు ఉంది. ఈ భవిష్యత్తుని విశాఖపట్నం యువత ఒక సవాలుగా, మన ముందున్న సవాళ్ళు ఏవైతే ఉన్నాయో ఈ సవాళ్ళని కానీ మనం అధిగమిస్తే ఈ భవిష్యత్తుని మనం చేజిక్కించుకోగలం. ప్రస్తుతం ఉన్న సవాళ్ళు ఏంటంటే మేజర్గా విశాఖపట్నంలో యువతకు ఐటీ, సాఫ్ట్వేర్ ఉద్యోగ కల్పనలో చాలా వరకు మనకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అది నెక్స్ట్ టైం చెప్తాను నేను. ఎందువలన మనం వెనుకబడ్డాం లేదా వెనుకబాటుతనానికి నెట్టివేయబడ్డాం, ఏ రాజకీయ నాయకుల ఆలోచన ధోరణి వలన విశాఖపట్నం ఈ విధంగా వెనక్కి నెట్టివేయబడింది అనేది నెక్స్ట్ మీటింగ్లో మీకు చెప్తాను. ముఖ్యంగా సూచనలు ఏంటంటే, ప్రతి సవాళ్ళలో ఒక అవకాశం ఉంటుంది. అడ్డంకులను అధిగమించి ఆవిష్కరణలు నడిపేందుకు విశాఖ యువత సామర్థ్యాలని ఉపయోగించుకుందాం. మళ్ళీ చెప్తున్నాను, ప్రతి సవాలులో ఒక అవకాశం ఉంటుంది. అడ్డంకుల్ని అధిగమించి ఆవిష్కరణలను నడిపేందుకు మన విశాఖ యువత సామర్థ్యాలని మనం ఉపయోగించుకుందాం. విశాఖ ఐటీ రంగ భవిష్యత్ ఉజ్వలంగా ఉంది. అయితే ప్రతిభని పెంపొందించుకోవడం, అందరికీ అవకాశాలు సృష్టించడం బాధ్యత మన అందరిపైన ఉంది. దీనిని మనం వినియోగించుకుంటే ఈరోజు ఇక్కడ ఉన్న యువతే, నేటి విద్యార్థులే రేపటి పారిశ్రామికవేత్తలు. యువతకు అవసరమైన నైపుణ్యాలు కల్పించడమే మన లక్ష్యం కాదు, విశాఖ అభివృద్ధికి ఇది చాలా కీలకం. నైపుణ్యాలు ఇచ్చిన తర్వాత లోకల్గా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయవలసిన అవసరం మనందరి మీద ఉంది. ఉజ్వల భవిష్యత్తుని రూపొందించడం విశాఖపట్నంలోని ఫార్మా, పారిశ్రామిక రంగాల్లో యువత సాధికారత. ఎందుకంటే మన విశాఖపట్నం పరిసరాల ప్రాంతాల్లో చాలా ఎక్కువ ఫార్మసీ కాలేజెస్ ఉన్నాయి, ఎక్కువ మంది ఫార్మసీ గ్రాడ్యుయేట్స్ వస్తున్నారు. కానీ ఇక్కడ బల్క్ డ్రగ్ ఇండస్ట్రీ ఎక్కువ ఉంది. ఈ బల్క్ డ్రగ్ ఇండస్ట్రీతో పాటు ఫార్ములేషన్ ఇండస్ట్రీస్ కానీ ఇక్కడ తీసుకొస్తే ఇక్కడ గ్రాడ్యుయేషను, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతున్న ఫార్మా విద్యార్థులకి మంచి శాలరీస్తో ఉద్యోగాలు దొరికే అవకాశం ఉంది. దీంతోపాటు R&D సెంటర్స్ కూడా ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయవలసిన అవసరం ఉంది. అదే మన విశాఖ ఫార్మా ఇండస్ట్రీ మేజర్గా బల్క్ డ్రగ్ ఇండస్ట్రీ. బల్క్ డ్రగ్ ఇండస్ట్రీతో పాటు R&D యూనిట్స్, ఫార్ములేషన్ యూనిట్స్ కూడా ఇక్కడ పెడితే నైపుణ్యం గల గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ మన ఇక్కడ నుంచి వచ్చిన వాళ్ళకి లోకల్గా అతి ఎక్కువ శాలరీస్, అంటే యావరేజ్ శాలరీ 50,000 నుంచి 60,000 రూపాయలు స్టార్టింగ్లోని ప్యాకేజెస్ ఉంటాయి మంత్లీ. ఆ టైప్ ఆఫ్ ఉద్యోగాలు కల్పించే సంస్థలను ఇక్కడికి తీసుకురావాల్సిన అవసరం మన పైన ఉంది. నేటి యువతే రేపటి భవిత, నేటి విద్యార్థులే రేపటి పారిశ్రామికవేత్తలు. ప్రస్తుతం నేటి విద్యార్థులే
రేపటి వలసదారులుగా ఉన్న మన ఆంధ్రప్రదేశ్ నుండి నేటి విద్యార్థులే రేపటి పారిశ్రామికవేత్తల కొరకు మన యువశక్తి సదస్సు. నేటి విద్యార్థులే రేపటి వలసదారులుగా ఉన్న ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ నుండి నేటి విద్యార్థులే రేపటి పారిశ్రామికవేత్తలుగా మార్చడం కొరకు మన యువశక్తి సదస్సు. నేటి యువతే రేపటి భవిత, నేటి విద్యార్థులే రేపటి పారిశ్రామికవేత్తలు, నేటి విద్యార్థులే రేపటి వలసదారులుగా ఉన్న మన ఆంధ్రప్రదేశ్ నుంచి నేటి విద్యార్థులే రేపటి పారిశ్రామికవేత్తల కొరకు మన యువశక్తి సదస్సు. మన విశాఖపట్నం విఎంఆర్డిఏ ఏరియాతో కంపేర్ చేసుకుంటే హైదరాబాద్ హెచ్ఎండిఏ ఏరియాని చూసుకుంటే మీకు తెలుసా, మన విశాఖపట్నం ఏరియా హైదరాబాద్ హెచ్ఎండిఏ ఏరియా కన్నా పెద్దది. 7,500 కిలోమీటర్ల స్క్వేర్ కిలోమీటర్ల ఏరియా మన విశాఖపట్నం విఎంఆర్డిఏ ఏరియా అయితే 7,200 స్క్వేర్ కిలోమీటర్లు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న హెచ్ఎండిఏ ఏరియా. మన విశాఖపట్నంలో ప్రస్తుతం ఉద్యోగస్తుల సంఖ్య 2 నుంచి 2.5 లక్షలు, అంటే 2.25 lakhs డైరెక్ట్గా ఎంప్లాయ్మెంట్ పొందుతున్న వాళ్ళు. ఇందులో మేజర్గా స్టీల్ ప్లాంట్లో డైరెక్ట్గా ఉపాధి పొందుతున్న వాళ్ళు 20,000 మంది అయితే, కాంట్రాక్ట్ ఉద్యోగులు ఇంకొక 15,000 మంది, అలాగే స్టీల్ ప్లాంట్ ఆధారిత పరిశ్రమలో పనిచేస్తున్న వాళ్ళు దాదాపు 40,000 మంది. అంటే విశాఖపట్నానికి గుండెకాయ మన స్టీల్ ప్లాంట్, మన ఉక్కు పరిశ్రమ. దాదాపుగా 75,000 మంది ఈ స్టీల్ పరిశ్రమ ద్వారానే ఉపాధి పొందుతున్నారు. అలాగే ఫార్మా రంగంలో మన పరవాడ ఫార్మాసిటీలో దాదాపుగా 30,000 మంది డైరెక్ట్గా ఎంప్లాయ్మెంట్ పొందుతుంటే, మిగిలిన వివిధ ఫార్మా పరిశ్రమల్లో విశాఖపట్నం చుట్టూ ఉన్న ఫార్మా పరిశ్రమల్లో దాదాపుగా 20,000 మంది పనిచేస్తున్నారు. అంటే 50,000 మంది ఫార్మా రంగంలో మన విశాఖపట్నం ఏరియాలో పనిచేయడం జరుగుతుంది. అలాగే హెవీ ఇండస్ట్రీస్ బిహెచ్ఈఎల్, హెచ్పిసిఎల్ ఈ టైప్ ఆఫ్ ఇండస్ట్రీస్లో ఒక 20,000 మంది పనిచేస్తున్నారు. టెక్స్టైల్ రంగంలో 20,000 మంది పనిచేస్తున్నారు. ఇంకొక 15,000 మంది ఒక బ్రాండిక్స్లోనే పనిచేస్తున్నారు, 25,000 మందిలో. అలాగే ఐటీ సాఫ్ట్వేర్లో ఒక 20,000 మంది పనిచేస్తున్నారు. వీళ్ళందరూ కలిపి అగ్రి ఫుడ్ ప్రాసెసింగ్, అలాగే సీ ఫుడ్ ప్రాసెసింగ్ వీటన్నిటిలో కలిపి ఒక 30,000 నుంచి 35,000 మంది పనిచేస్తున్నారు. ఓవరాల్గా మన విశాఖపట్నంలో డైరెక్ట్గా ప్రస్తుతం 2023 ఎండ్ అయ్యేటప్పటికి ప్రస్తుతం 2,25,000 మంది ఎంప్లాయ్మెంట్ డైరెక్ట్గా పొందుతున్నారు ఈ గణాంకాల ద్వారా. ఇండైరెక్ట్గా వీళ్ళు ఇంకొక 8 లక్షల జాబ్స్కి సమానం. అంటే 10 లక్షల మంది ఉద్యోగస్తులు ఉంటే 40 లక్షల మంది జనాభా ఉన్నారు. అదే మన హైదరాబాదులో మీకు ఏరియా చెప్పాను, హైదరాబాద్ ఏరియా అంతా కేవలం 7,200 స్క్వేర్ కిలోమీటర్లు. ఇది 300 స్క్వేర్ కిలోమీటర్స్ మన విశాఖపట్నం కన్నా తక్కువ. కానీ హైదరాబాదులో ఉపాధి పొందుతున్న వాళ్ళు దాదాపుగా 40 లక్షల మంది. డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ 15 లక్షల మంది డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఉన్నారు. ఓవరాల్గా హెచ్ఎండిఏ ఏరియాలో జనాభా 1.2 కోట్ల మంది. ఈ 1.2 కోట్ల మందిలో 40 లక్షల మంది ఉద్యోగస్తులు ఉన్నారు. 40 లక్షల మంది ఉద్యోగస్తుల్లో డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ పొందుతున్న వాళ్ళు కేవలం 15 లక్షల మందే ఉన్నారు. ఈ 15 లక్షల్లో కూడా ఐటీ నిపుణుల శాతమే 10 లక్షలు. దాదాపు 10 లక్షల మంది ఐటీ నిపుణులు ఉండడం వల్ల ఈరోజు హైదరాబాద్ చాలా అందనంత ఎత్తులో ఉంది కంపేర్ టు విశాఖపట్నం. కానీ విశాఖపట్నానికి దానికన్నా ఎక్కువ అభివృద్ధి చెందే
అవకాశం ఉన్నప్పటికీ కొన్ని పరిస్థితుల వలన, వలస రాజకీయ నేతల వలన ఈ అభివృద్ధి అనేది జరగలేదు. అలాగే జీడిపిని కూడా కంపేర్ చేసుకుంటే మన విశాఖపట్నం యొక్క ప్రస్తుత జీడిపి దాదాపు $45 బిలియన్, 45 నుంచి $46 బిలియన్. దీన్ని $100 బిలియన్ చేసే అవకాశం చాలా తక్కువ, చాలా 5-6 సంవత్సరాల్లో కరెక్ట్గా చేసుకోవచ్చు. జాగ్రత్తగా మన యువతని లోకల్ ఎంప్లాయ్మెంట్ కోసం వాళ్ళకి కొంతవరకు సూచన ఇచ్చి లోకల్గా ఇండస్ట్రీస్ని ఎస్టాబ్లిష్ చేయడం ద్వారా దీన్ని మనం సాధించగలం. అలాగే ఎప్పుడైతే లోకల్గా ఎంప్లాయ్మెంట్ ఉంటుందో జనాభా వస్తుంది. హైదరాబాద్ ప్రస్తుత జీడిపి దాదాపు $78 నుంచి $80 బిలియన్ ఉంది 1.2 crore పీపుల్కి. సో విశాఖపట్నం కూడా ప్రస్తుత జనాభా 40 లక్షల నుంచి 60 లక్షల నుంచి 60 లక్షలు, 65 లక్షలు, 70 లక్షలు కానీ ఇంకొక 5 సంవత్సరాల్లో వస్తే, అంటే అంత జనాభా అవనవసరం లేదు, డైరెక్ట్గా ఇంకొక 2 నుంచి 2.5 లక్షల ఉద్యోగాలు కానీ మనం క్రియేట్ చేస్తే అవి ఇండైరెక్ట్గా 10 లక్షల ఉద్యోగాలతో సమానం. తద్వారా ఇంకొక 40 నుంచి 45 బిలియన్ల ఆర్థిక వ్యవస్థను మనం అదనంగా సృష్టించగలం. సో ఇవన్నీ మనం చేయాలంటే ఇలాంటి యువశక్తి సదస్సులు వీలైనన్ని ఎక్కువ నిర్వహించి తద్వారా యువతకు అలాగే మన ప్రాంతం యొక్క ఆవశ్యకతను, ఆపర్చునిటీని మన యువతకు చెప్పవలసిన అవసరం ఉంది. మనం ఎక్కడో ప్రపంచంలో ఎక్కడి నుంచో ఇండస్ట్రియలిస్ట్ని తీసుకునే అవసరం లేదు. ఇక్కడ ఉన్న ఆపర్చునిటీస్ గురించి మన యువతగానే జాగ్రత్తగా అర్థం చేసుకుంటే మనమే అవకాశాలు సృష్టించుకోగలం. తద్వారా కొన్ని లక్షల ఉద్యోగాలు మనం క్రియేట్ చేసుకోగలం. థ్యాంక్ యూ.